మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. సో ఇంతకు ముందు వీడియోలో మనము హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఫార్ములాస్ అనేవి నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మరి దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం. The ratio of two numbers is 3:5 and their HCF is 6. Find their LCM. సో మనకి ఏమిచ్చాడంటే రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 మరియు వాటి హెచ్సిఎఫ్ అనేది 6 అయితే వాటి ఎల్సిఎంని కనుగొనండి. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే ఎస్ఎస్సి జీడి 2021 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఏమి ఇచ్చాడంటే రెండు సంఖ్యల నిష్పత్తి అవేమనుకుందాం 3:5 కదా, మరి వాటి హెచ్సిఎఫ్ అనేది 6. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా మీకు ఇంతకు ముందే చెప్పాను, ఏంటంటే ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ 6. సో ఏవైతే రెండు సంఖ్యలు ఇస్తాడో వాటితో పాటు హెచ్సిఎఫ్ని కూడా మనం ప్రొడక్ట్ చేస్తే ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ ఫార్ములా అనేది మనం బేసిక్లో నేర్చుకున్నాం. సో అది యూజ్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే 3 × 5 × 6. సో 3 5 = 15, 15 6 = 90. సో మనకి 90 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రెండో క్వశ్చన్ చూడబోయే ముందు ఏంటంటే మనకి ఎస్ఎస్జిడి కంప్లీట్ కోర్స్ని మన పిఆర్ అకాడమీ ఓన్లీ 1500 రూపీస్కి మాత్రమే అందిస్తుంది. దానితో పాటు 1,00,000 బిట్స్ను కూడా అందిస్తుంది. సో కావలసిన వారు కంపల్సరీగా దాన్ని పర్చేజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The LCM and HCF two numbers are 60 and 5 respectively. If one number is divided by 2 and the quotient is 10, then find the other number. సో మనకి LCM అనేది ఇవ్వడం జరిగింది ఎంతంటే 60 అండ్ HCF అనేది ఎంతంటే 5. సో రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ వరుసగా 60 మరియు 5. ఎల్సిఎం అనేది 60, హెచ్సిఎఫ్ అనేది 5. ఒక సంఖ్యను ఏం చేయమన్నాడంటే 2తో భాగించి మరియు 15తో గుణిస్తే ఒక సంఖ్య అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మనం ఈ ఫార్ములా ముందే నేర్చుకున్నాం. ఓకేనా. సో అయితే ఒక సంఖ్య అంటే ఏంటంట 2చే భాగించి మరియు 10చే గుణించాలి. అంటే మనకు తెలుసు ఆల్రెడీ డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో మనకి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే డివైజర్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 2తో భాగించి మరియు 10చే గుణించాలి కాబట్టి 2 × 10 ప్లస్ భాగశేషం లేదు కనుక 0. సో మనకి డివిడెంట్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 20. సో ఈ డివిడెంటే మనకి ఏమవుతుందంటే ఏ అవుతుంది అనమాట. సో ఒక నెంబర్ అనేది మనకి 20 ఇవ్వడం జరిగింది మరియు మరో నెంబర్ అనేది కనుగొని బి మనకు కావాలి. సో ఇక్కడ బి కావాలి కనుక 60 ఇంటూ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా 5 ఏ అంటే 20. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 23 × 60, 3 5 = 15. సో మనకు ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 15 అనేది వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 birds ABCD fly along the circumference of a jungle. They complete one round in 27 minutes and 30 minutes and 45 minutes and 60 minutes respectively. Since they start together, when will they meet again at the starting position? సో ఇదే క్వశ్చన్ ఒకసారి తెలుగులో చూసుకుంటే ఏ కమ బి కమ సి కమ డి అనే 4 పక్షులు అడవి చుట్టూ అంటే చుట్టుకొలత అంటే చుట్టూ తిరుగుతున్నాయంట. వారు ఒక రౌండ్ వరుసగా 27 నిమిషాలు, 30, 45 నిమిషాలు మరి 60 నిమిషాల్లో పూర్తి చేస్తే వారు కలిసి ప్రారంభించినందున వారు ప్రారంభ స్థానం వద్ద మళ్ళీ ఎప్పుడు కలుస్తారు. సో ఇలాంటి లెక్కలు ఎప్పుడైనా మనం ఏం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఆన్సర్ అనేది మనకి హవర్స్లో అడగడం జరిగింది, అది చూసుకోవాలి. మనకి మినిట్స్లో వస్తుంది కదా, ఎందుకంటే నిమిషాల్లో ఇవ్వడం జరిగింది కనుక ఆన్సర్ కూడా మనకి మినిట్స్లోనే వస్తుంది. మనం దాన్ని మళ్ళీ గంటల్లోనికి కన్వర్ట్ చేయాలి.
సో ఈ క్వశ్చన్ అనేది అయితే ఎస్ఎస్సి జీడీకి 2021 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. సో ఫస్ట్ మనకైతే 27 minutes అండ్ 30 అండ్ 45 అండ్ 60. సో 32 + 60 కనుక 30ని మనము కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. దీన్ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5 3 15 = 45. నెక్స్ట్ 3 5 = 15. నెక్స్ట్ ఇది చూసుకుంటే 230, నెక్స్ట్ 215, నెక్స్ట్ 3 5 = 15. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 3 క్యూబ్ వచ్చింది. ఇక్కడ 3 స్క్వేర్ × 5 వచ్చింది. అంటే 3 3 = 9, 9 5 = 45. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 2 స్క్వేర్, 4 3 = 12, 12 5 = 60 × 3 × 5 వచ్చింది. సో ఇక్కడ టోటల్గా ఫస్ట్ 2 వేసుకుంటే 2 స్క్వేర్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 లేదు, బట్ ఇక్కడ 2 స్క్వేర్ వచ్చింది కనుక 2 స్క్వేర్ కూడా వేసుకోవాలి కదా ఎల్సిఎంకి. నెక్స్ట్ వచ్చేసి 3 క్యూబ్, 3 స్క్వేర్ 3 ఉంది. అందులో ఏది ఎక్కువ ఉంటే అదే వేసుకుంటాం కదా. సో 3 క్యూబ్ అనేది వేసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే 5 అనేది ఉంది కదా, ఓన్లీ 5 ఉంది కనుక 5 అని వేసుకుందాం. సో 2 2 = 4 అండ్ 27 × 5. సో ఇది చూసుకుంటే 4 5 = 20 కదా, 27 × 20 కదా. నెక్స్ట్ 27 × 20 అంటే 27 2 = 54 కదా, 540 అయింది. బట్ ఇది ఎందులో ఇవ్వడం జరిగిందంటే 540 minutes. మన క్వశ్చన్ అనేది అవర్స్లో అడిగారు కనుక 540/60 చేసి మనకు అవర్స్లో కన్వర్ట్ అయిపోతుంది కదా. సో 6 0 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 6 9 = 54. సో మనకి ఎంత వచ్చిందంటే 9 hours అనేది వచ్చిందనమాట. అంటే వారు ప్రారంభ స్థానం నుండి మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటే మళ్ళీ 9 hours తర్వాత కలుస్తారు. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The LCM and HCF of two numbers are 3 5 64 and 81. Respectively, if the numbers are 324 and x, then what is the sum of the digit of x? So ఇది కూడా ఎలా ఉందంటే the product of two numbers equal to LCM into HCF. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకునే చేస్తాం. బట్ ఇక్కడ x అనేది ఏంటంటే b. సో ఏదైతే మనకి x అనేది b అనే ఆన్సర్ వస్తుందో వాటి అంకెలు మొత్తం కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందో అదే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో తెలుగులో చూసుకుంటే రెండు సంఖ్యల ఎల్సిఎం అనేది 3564, ఎల్సిఎం అనేది 3564 అండ్ హెచ్సిఎఫ్ అనేది 81. హెచ్సిఎఫ్ అనేది ఎంత ఇవ్వడం జరిగిందంటే 81. అదేవిధంగా సంఖ్యలు ఏంటి, 1 అవుతుంది 324. నెక్స్ట్ బి అనేది ఎక్స్. సో ఈ ఎక్స్ ఎంత అయితే ఆన్సర్ వస్తుందో ఆ అంకెల మొత్తం, ఎక్స్ అంకెల మొత్తం ఎంత అనేది అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే ఎస్ఎస్సి జీడీకి 2021 ఇయర్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి అయితే రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా A × B = LCM × HCF. సో A × B అంటే 324 × x, 3564 × 81. సో మనకి x కావాలి కనుక 3564 × 81/324 చేస్తే ఇక్కడ కనుక చూసుకుంటే 4 8 = 32, 4 1 = 4. నెక్స్ట్ ఇది కూడా 4 8 = 32. నెక్స్ట్ ఇక్కడ 336 ఉంటుంది కదా, 4 9 = 36, 4 1 = 4. సో ఇక్కడ 81 వచ్చింది, ఇక్కడ 81 వచ్చింది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 891. బట్ మనకి కావాల్సిన ఆన్సర్ ఇది కాదు, ఎందుకంటే ఇది ఎక్స్ విలువ కదా, ఎక్స్లోనే అంకెలు మొత్తాన్ని కలపాలి. సో మనకి ఏమొస్తుందంటే 9 + 9 18. సో మనకి 18 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. LCM of two prime numbers x and y is 253. The difference between the numbers x and y is. సో తెలుగులో ఏమడిగాడంటే రెండు ప్రధాన సంఖ్యలు x మరియు y యొక్క LCM 253. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే y కన్నా x పెద్దదనమాట.
ఎక్స్ మరియు వై సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే భేదం అడగడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఎల్సిఎం, వై అనేది హెచ్సిఎఫ్ కదా, ఎందుకంటే ఎక్స్ పెద్దది కనుక ఎక్స్ ఎల్సిఎం అవుతుంది. వాటి మధ్య భేదం, సో ఆ రెండు ఆన్సర్స్ వస్తాయి కదా, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది అడగడం జరిగింది. సో ఇదైతే ఎస్ఎస్సి జీడీకి 2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 253 కదా, దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చూసుకుంటే 11 2 22, 11 3 33. సో ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కనుక ఇంకా అంతకన్నా ముందుకి వెళ్ళలేదు. సో ఇది అవుతుంది ఎక్స్ అవుతుంది, నెక్స్ట్ 11 అవుతుంది, వై అవుతుంది. సో 23 నుంచి 11 తీస్తే మనకి 12 వస్తుంది కదా ఆన్సర్. సో ఈ రెండింటి మధ్య భేదం కూడా మనకి 12 అవుతుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The sum and the difference of the LCM and HCF of two positive numbers are 148 and 140 respectively. If one number is 16, then the other number is. తెలుగులో ఒకసారి చూద్దాం. రెండు ధనాత్మక సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ మొత్తము మరియు వ్యత్యాసం అంటే భేదం వరుసగా ఎంత అంటే 148 మరియు 140. అంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ చేస్తే 148 అవుతుంది. అదే రెండింటిని మైనస్ చేస్తే మనకి 140 అవుతుంది. ఒక సంఖ్య అంటే 16, మరొక సంఖ్య ఎంత. సో ఇది కూడా సేమ్ ఫార్ములానే ఉంది. అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగడం జరిగిందంటే ఎస్ఎస్సి జీడీకి 2021 ఇయర్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎల్సిఎం అనేది మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చుంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటో ఫార్ములా, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. బట్ మనకి డైరెక్ట్గా ఇవ్వకుండా ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఈ రెండింటిని కలిపితంట 148. అదేవిధంగా రెండింటిని మైనస్ చేస్తే వీటి మధ్య వ్యత్యాసం భేదం ఎంత 140. సో మనం దీన్ని ఎల్సిఎం హెచ్సిఎఫ్ వేరువేరుగా కనుక్కుంటేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ క్యాన్సిల్ అయితే ఇది ఒక 2 ఎల్సిఎం అవుతుంది. సో మనకి 1 ఎల్సిఎం కావాలంటే ఈ రెండు 148 ఇది, ఈ రెండు ప్లస్ చేసి ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కదా, బై 2 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది, ఎల్సిఎం అనేది వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం అంటే ఇది ఎలా వచ్చిందంటే 2 ఎల్సిఎం కదా, 2 ఎల్సిఎం ఈక్వల్ టు 148 ప్లస్ 140. ఇక్కడ 2 ఉంది కనుక బై 2 చేశాను, 288 అవుతుంది. రెండింటిని ప్లస్ చేస్తే బై 2, 2 1 జా 2 4 జా 8, 2 4 జా 8. సో మనకి ఎంత వచ్చింది ఎల్సిఎం 144 వచ్చింది. ఎల్సిఎం 144 అయితే ఈ రెండు కలిపితే 148 కదా, మరి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 148. ఆల్రెడీ మనకి ఎల్సిఎం వచ్చింది 144 వచ్చింది, మరి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది కదా, ఈ రెండు కలిపితే 148 అయ్యింది కదా. సో విడివిడిగా నెంబర్స్ వచ్చేసాయి. మనకి ఒక నెంబర్ అనేది ఏ ఈక్వల్ టు 16 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు బి కట్టడం ఈజీ కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో 144 ఇంటూ 4 బై 16. సో ఇక్కడ చూసుకుంటే 4 4 జా 16 కదా, 4 3 జా 12, 4 6 జా 24. సో మనకి ఇక్కడ 36 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two numbers are in the ratio of 2:3. The product of their LCM and HCF is 7350. The difference between the two numbers is. సో తెలుగులో చూసుకుంటే రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఒక గుణిజం అంటే ఈ రెండింటిని గుణిస్తే 7350 వస్తే రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే భేదం ఎంత అనేది అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే ఎస్ఎస్సి జీడీకి 2021లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏం లేదు, ఈ రెండింటి యొక్క రేషియో ఇవ్వడం జరిగింది, అంటే 2x ఒకటి 3x ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇస్ 7350. మనకు ఫార్ములా తెలిసి ఏంటంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మనకి ఈ రెండు తెలుసు, ఈ రెండింటి వాల్యూ 7350 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మనకి ఈ రెండు నెంబర్స్ కూడా తెలుసు, బట్ ఇవైతే ఎక్సెల్లో ఉన్నాయి. సో రెండు మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది కదా, 7350 అనేది వస్తుంది.
సో 2 3 జా 6 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో 7350. మనకేం కావాలి? ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ కావాలి. ముందైతే ఎక్స్ స్క్వేర్ కనుక్కుందాం. 6 1 జా 6, 6 2 జా 12, నెక్స్ట్ 6 2 జా 12, 6 5 జా 30. సో మనకి ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ అంటే 1225 అని వచ్చింది. మనకి ఎక్స్ కావాలి. సో దీనికి రూట్ చేస్తే మనకి ఎక్స్ అనేది వచ్చేస్తుంది, అంతే కదా. ఇక్కడ ఏం చేసామంటే రెండు నెంబర్స్ అనేవి 2x ఒకటి 3x ఒకటి అనుకుందాం. బట్ మనకు ఫార్ములా తెలుసు, ఈ రెండింటి యొక్క ప్రోడక్టే మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. మనకి ఈ రెండింటి ప్రోడక్ట్ అయితే ఇవ్వలేదు, బట్ ఈ రెండింటి ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంతది? 7350. సో ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 2 × 3 6x స్క్వేర్ వచ్చింది అండ్ 7350 వచ్చింది కదా. సో మనకి ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఇక్కడ ప్రోడక్ట్ అదే మల్టిప్లై చేస్తుంది కనుక ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఇది డివైడ్ చేస్తే 1225 వచ్చింది. సో దీనికి రూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 35 అనేది వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 35. సో వీటి మధ్య డిఫరెన్స్ కావాలి అంటే 3x మైనస్ 2x చేస్తే ఎంత వస్తుంది? ఎక్సే కదా. సో మనకి ఇక్కడ వచ్చింది కూడా అదే కదా, ఎక్స్ వాల్యూ కదా. సో 35 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్? 4/5, 24/25, 16/35. సో ఇది కూడా ఎస్ఎస్సి జీడీకి 2021లో ఈవినింగ్ షిఫ్ట్కి అయితే రావడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే పైన మనకు ఆల్రెడీ హెచ్సిఎఫ్ ఉంది కనుక హెచ్సిఎఫ్ ఉండేటప్పుడు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఉండేటప్పుడు అయితే ఫస్ట్ హెచ్సిఎఫ్నే తీసుకోవాలి పైన, కింద అయితే ఎల్సిఎం తీసుకోవాలి. పైన ఏవైతే ఉన్నాయో హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 24, 16 తీసుకోవాలి. అదేవిధంగా కింద ఏం తీసుకోవాలని చెప్పానంటే ఎల్సిఎం కదా. సో ఎల్సిఎం ఆఫ్ 5, 25, 35 తీసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. మనమైతే నార్మల్గా ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేదా మీకు ఏ డివిజన్ మెథడ్ ఏదో ఒక మెథడ్ చేసి అయితే మనము హెచ్సిఎఫ్ కట్టొచ్చు, ఎల్సిఎం కూడా కట్టొచ్చు. బట్ దీన్ని ఈజీగా అంటే కొంచెం తక్కువ టైంలో ఎలా చేయాలంటే హెచ్సిఎఫ్ అనేది 4, 24. సో ఇక్కడ 4 4 జా 16, 4 6 జా 24. సో మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది వీటిలో 4 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో హెచ్సిఎఫ్ అనేది 4 అనేది వచ్చింది. అదేవిధంగా ఎల్సిఎం అనేది మనకు తెలుసు 35 కన్నా ఖచ్చితంగా అంటే 5, 25, 35లో 35 పెద్దది. సో 35 కన్నా పెద్దదే వస్తుంది ఎల్సిఎం అనేది. ఇది హెచ్సిఎఫ్ అయితే చిన్నది వస్తుంది, బట్ ఎల్సిఎం అనేది పెద్దదే వస్తుంది కనుక ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి ఇక్కడ పైన 4 వచ్చింది కనుక ఈ రెండు ఆన్సర్లు మనం కన్సిడర్ చేయం. ఎందుకంటే పైన 4 అక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, అంతే కదా. అయితే ఇక్కడ మీ క్లారిటీకి రెండిట్లో ఆన్సర్ అనేది తెలిసిపోతుంది కదా ఏదవుతుంది. ఎందుకంటే 35 కన్నా పెద్దదై ఉండాలి, 5 పెద్దదా కాదు కదా, ఖచ్చితంగా ఇదైతే ఎక్కువే వస్తుంది కదా. సో ఇక్కడ ఏమొచ్చింది? 175 ఉంది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఈ ఎస్ఎస్జిడి కంప్లీట్ కోర్స్ని మన పిఆర్ అకాడమీ అనేది మీకు ఓన్లీ 1500కి మాత్రమే అందిస్తుంది. దీనితో పాటుగా అదనంగా 1,00,000 బిట్స్ కూడా అందిస్తుంది కనుక డోంట్ మిస్ ఇట్. సో ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.